ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 164వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత తృతీయఖండము అనగా పార్వతీఖండములో ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాయకులకు నమస్కరించి నైమిషారణ్యములో తపస్సు చేయుచున్న సౌనకాది మహర్షులు శివభక్తి పరాయణులు సూత మహర్షిని ఏ విధంగా ప్రశ్నించారు. అంత సూతులు వారు బ్రహ్మదేవుడు సర్వదా సర్వలోకములకు ఉపకారం కోరేటటువంటి ఆ నారద మహర్షికి శివతత్వమును గురించి శివ మహాత్మ్యమును గురించి ఆ అంశములను నిరంతరము కూడా సకల లోకముల యొక్క సమస్త పాపమును కూడా నశించేటటువంటి విధంగా ఏ అనామయమైనటువంటి శివతత్వం ఉన్నదో ఆ శివతత్వ స్వరూపము ఆ ఉత్కృష్టమైనటువంటి సకల చరాచర జగత్తులకు కూడా ఆ మహేశ్వరి యొక్క అనుగ్రహం చేత ప్రాప్తిస్తూ ఉంటుందో సర్వత్రా వ్యాపించుకున్నటువంటి ఆ శివ భగవానుని యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ మహాపురాణమును ఈ విధంగా తెలియజేశారు. ఆ బ్రహ్మనార్దాదుల యొక్క సంవాదమును గురించి మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. దాంట్లో ఈ రోజు నుంచి కూడా తృతీయఖండమైనటువంటి పార్వతీఖండములో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏ విధంగా తెలియజేశాడు ఆ విషయములను ఈ రోజున ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. నారద మహర్షి అడుగుతున్నాడు, ఓ బ్రహ్మదేవా, అలా తండ్రి యజ్ఞమున తన శరీరమును పరిచరించినటువంటి ఆ దక్ష కన్య అయినటువంటి ఆ జగదంబ సతీదేవి గిరిరాజ పుత్రికగా ఏ విధంగా అయిందయ్యా, ఏ విధంగా మరలా ఆవిడ ఆ సతీదేవి శివుని తన భర్తగా పొందగలిగింది, ఇందుకు సంబంధించినటువంటి యావత్ వృత్తాంతమును కూడా నాకు సవిస్తరంగా తెలియజేయవలసింది అని తన తండ్రి బ్రహ్మదేవుని ప్రార్థించాడు. అంతలో బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారదా, నీవు మొదట పార్వతీమాత యొక్క జన్మను మంగళప్రదమైనటువంటి ఆ జగన్మాత యొక్క వివాహమును మొదలుగా కలిగినటువంటి భక్తిభరితమైనటువంటి పవిత్ర దివ్యమంగళ చరిత్రను విను. ఓ మునిశ్రేష్ఠ, ఉత్తర దిశయందు పర్వతములకు రాజు అయినటువంటి హిమవంతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గొప్ప పర్వతం కలదు. అతడు మహా తేజస్శాలి సమృద్ధశాలి అయినటువంటి వాడు. స్థావర జంగమములు అనేటువంటి 2 రూపములతో కూడా ఆయన ప్రసిద్ధి చెందాడు. ముందుగా నేను సంక్షిప్తంగా ఆయన యొక్క సూక్ష్మ రూపాన్ని అనగా స్థావర రూపాన్ని నీకు వర్ణిస్తున్నాను. ఆ రమణీయ పర్వతం నానా విధములైనటువంటి రత్నములకు కూడా నిలయం. పూర్వ పశ్చిమ సముద్రముల లోపల ప్రవేశించి భూమండలమును కొలుచు త్రాసు వలె, తుల అంటారు, అంటే త్రాసు వలె నిలబడి ఉన్నది. అది నానా విధములైనటువంటి వృక్షములతో వ్యాపించి ఉన్నది. అనేక శిఖరములతో విచిత్రమైనటువంటి శోభలతో విరాజిల్లుతూ ఉన్నది. వ్యాఘ్రములు, సింహములు మొదలుగా మృగములు సుఖంగా ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. ఆ పర్వతము హిమమునకు భాండాగారం వంటిది కనుక మిక్కిలి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యజనకములైనటువంటి రకరకములైనటువంటి దృశ్యములు ఆ పర్వతము యొక్క శోభను ఇనుమడింపజేస్తూ ఉంటాయి. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు అందరూ కూడా, యోగులు అందరూ కూడా ఆ పర్వతమును ఆశ్రయించి నివసిస్తూ ఉంటారు. అలా భగవంతుడైనటువంటి శివునకు అది అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశం. ఆ స్వామికి తపస్సు చేసుకునేటువంటి స్థలం. స్వరూపము చేత
అత్యంత పవిత్రమైనటువంటిది, మహాత్ములను కూడా పావనము చేసేటటువంటిది, తపస్సు చేసుకునేటువంటి వారికి అది శీఘ్రంగా సిద్ధిని ప్రసాదించేటువంటిది. అనేక రకములైనటువంటి ధాతువులకు ఆవాసం, ధాతువులకి నిలయం, శుభమైనది. దివ్య శరీరమును ధరించి సర్వాంగ సుందరంగా పరమ రమణీయంగా దైవ రూపమున వెలసిల్లుతూ ఉంటుంది. ఇది భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క అవికార్యమైనటువంటి అంశము కనుక ఈ శైలరాజము సాధు సత్పురుషులకు మిక్కిలి ప్రియమైనటువంటిది. ఒకసారి గిరివరుడు అయినటువంటి హిమవంతుడు తన కుల పరంపరను స్థిరీకరించడం కోసం ధర్మ వృద్ధికి దేవతలకు పితరులకు హితమునించేటువంటి అభిలాషతో వివాహం చేసుకోవాలి అని కోరిక కలిగి మనస్సులో తలంచుకున్నాడు మునీంద్ర. అప్పుడు దేవతలందరూ కూడా తమ యొక్క కార్యసిద్ధి కొరకు దివ్యులకు పితరుల దగ్గరికి చేరి వారితో సంతోషంగా ఈ విధంగా చెబుతున్నారు దేవతలు. ఓ పితృ దేవతలారా, మీరందరూ కూడా మా యందు ప్రసన్నులయ్యి మా యొక్క విన్నపాన్ని మీరు ఆలకించవలసింది. దేవకార్యమును సిద్ధింపచేయటం మీకు ఇష్టమైతే శీఘ్రంగా మా యొక్క విన్నపములను ఆలకించి మీరు అమలు చేయండి. మీ జ్యేష్ఠ పుత్రిక అయినటువంటి మేనక మంగళప్రదమైనటువంటి శుభలక్షణ సంపన్నురాలు. మీరును ఆమె వివాహం మిక్కిలి ప్రసన్న చిత్తులై ఆ హిమవంతంతో చేయవలసింది. అలా చేయటం వలన మీకందరికీ కూడా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. విశ్వ కళ్యాణమునకు అది ఉపయోగపడుతుంది. అడుగు అడుగున సంభవించేటువంటి దేవతల యొక్క దుఃఖములు కూడా నివారింపబడగలవు. దేవతల యొక్క వచనములు విన్నటువంటి పితరులు తమలో తాము ఆలోచించుకుని తమ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. అలా తమ కుమార్తె అయినటువంటి మేనకకు విధిపూర్వకముగా హిమవంతునితో వివాహం జరిపించడం జరిగింది. పరమ మంగళకరమైనటువంటి ఆ వివాహమును గొప్ప ఉత్సవంగా జరిపారు. ఓ నారదమునీంద్ర, హిమవంతునకు మేనకకు జరిగినటువంటి ఆ శుభ వివాహమును బ్రహ్మదేవుడనైనటువంటి నేను నీకు వినిపించాను. ఇది మిక్కిలి సౌఖ్యాన్ని కలిగించేటువంటి వృత్తాంతం. నీకు ఇంకేం వినగోరుతున్నావు నా నుండి అని అడిగాడు. అంత నారదుడు అంటున్నాడు, ఓ విధాత, ఇప్పుడు మేనక యొక్క జన్మమును ఆమె యొక్క ఉత్పత్తిని గురించి కూడా నాకు తెలియజేయవలసింది. ఆమెకు శాపం ఎట్లు కలిగింది, ఈ సందేహములన్నీ కూడా నాకు తొలగించవలసింది అని బ్రహ్మదేవుని ప్రార్థించాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే వటవృక్షచింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే సచ్చిదానందరూపాయ సంబదేవాయ మృత్యుంజయాయ అర్ధనారీశ్వరాయ దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.